ఎవరైతే యెహోవా యందు వేచి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంట? పక్షిరాజు వలె నూతన యవ్వనం. యంగ్, యూ విల్ బి యంగ్. నువ్వు 60 అవ్వు, 70 అవ్వు, నీకు తలెంట్రికలు రావచ్చు, ముడతలు రావచ్చు, నీవు బలముగా జీవిస్తావు. చనిపోయే ముందు కూడా బలము చూపించి చనిపోతావు. యూ విల్ డై స్ట్రాంగ్. సంసోన్ చనిపోయే ముందు తన బలాన్ని చూపించి చనిపోయాడా? బలహీనతతో చనిపోయాడా? బలహీనతలోకి వెళ్ళిపోయాడు. కానీ బలాన్ని, మీ అందరూ ఈ భూమి మీద మీ యాత్ర బలముగా ముగించబోతున్నారు. యు మే హ్యావ్ సమ్ వీక్ మూమెంట్స్ బట్ యూ విల్ ఫినిష్ స్ట్రాంగ్. పక్కనతో చెప్పండి, నీకు ఇప్పుడు బలహీనత ఉండొచ్చు కానీ నువ్వు బలంగా ముగిస్తావు నీ యాత్ర అనండి. నువ్వు బతికినంత కాలం బతుకు, 60, 70, 80, 90, నీ ఇష్టం, బతికి బలంగా ముగిచ్చు. All right, that's how God wants to you. Young heart, always young. యవ్వన దుప్పి. ఎవరైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఇలాగా అంతము వరకు బలముగా ఉండినవారు. కాలేబు, మోషే, జాషువా. 110 ఏళ్ళకి యుద్ధానికి వెళ్ళి జయించాడు. 110 సంవత్సరాలు. మోషే 120 నడుస్తా ఉన్నాడు. కాలేబు అంటాడు, అప్పుడు నాకు 40, ఇప్పుడు 85, నాకు ఒక్కడికి ఇచ్చేయి, నేను జయించేస్తాను అంటున్నాడు. ఆ బైబిల్ వాగ్దానం నాకు కావాలంటే యేసయ్య ఏమంటాడు? ఆమేన్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్. మనం దేని మీద అయితే కేంద్రీకరించమో అది మన జీవితంలో జరగదు. వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డెవిల్, సైతానుడి యొక్క అస్త్రం ఏంటో తెలుసా? నీ కేంద్రీకరణ తీసేయడం. ద డెవిల్స్ వెపన్ ఈజ్ వెపన్ ఆఫ్ డిస్ట్రాక్షన్. కేంద్రీకరణ అనండి. సైతానుడు నీ కేంద్రీకరణను పాడు చేయాలని చూస్తున్నాడు. నీ గురిని, పౌలు అంటాడు, నేను గురి వద్దకే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాను అంటాడా? ఏం చేస్తున్నాడంట? గురి చూసి పరుగు. నో గేమ్స్. సిట్ అండ్ రన్ ఆఫ్టర్ ద డ్రీమ్. హల్లెలూయా. God need no lazy people in his kingdom. Runners. గురి చూసి ఏం చేయాలంట? పరిగెట్టాలంట. Run after the destination. When you see a target, God, ఇది చేస్తా ప్రభా, నేను ఇంజనీర్ అవ్వాలా, నేను డాక్టర్ అవ్వాలా, నేను వ్యాపారం చేయాలా, నేను వివాహం చేసుకోవాలి, చూద్దాంలే దేవుడు ఎత్తాడు సంబంధాలు, పరిగెట్టు, ఎత్తుకు, 4 ఏజెన్సీలు తిరుగు, ఫైట్, ప్రే, ఫాస్ట్. ఇంట్లో కూర్చోక ఎవరో పెట్టుబడి పెట్టట్లే, వెళ్ళి తిరుగు 4 బ్యాంకులో, నడుగు, ప్రార్థించు, ఉపవాసం ఉండు, దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు. సీ సంథింగ్ అండ్ రన్. ఈరోజు ఈ వాక్యం విన్న వాళ్ళందరూ పరిగెట్టబోతున్నారు. సీ ఇట్ అండ్ రన్ ఆఫ్టర్ దిస్ ప్రామిసెస్. రైట్ ఇట్ డౌన్ ఇన్ ఎ స్పెషల్ బుక్ అండ్ రన్ ఆఫ్టర్ దిస్ ప్రామిసెస్. 4వది ఏం చెప్పండి తెలుగులో? జయించుట. ఓవర్కమ్. జయించుట. మీకు తెలుసా? ఈ త్రాగుడికి బానిసైపోయాను, ఈ సిగరెట్కి బానిసైపోయాను, ఈ పాపానికి బానిసైపోయాను, ఇది జయించలేను, నా వల్లగా, తాకపోతే నాకు షేక్ వచ్చేస్తుంది, ఆ సిగరెట్ తాకపోతే ఉండలేను, ఆ గంజాయి, ఆ డ్రగ్స్, ఆ చెడు అలవాటు, ఆ చెడు వ్యసనం, ఈ బలహీనత పోట్లే, ఆ చేయకుండా నేనేం చేయలేను, అబద్ధాలు ఆడకుండా నేను వ్యాపారం చేయలేను, నష్టం చేయలేను, నా వల్ల కాదు. కానీ దేవుడు తెలుసా, యేసుని నమ్మిన ప్రతివాడులో జయించే సామర్థ్యం ఉంది. ఈ సంవత్సరము అనేకులు తరాల నుంచి వచ్చి బలహీనతలు మీరు జయించబోతున్నారు. పితరుల శాపాలు మీరు జయించబోతున్నారు. హల్లెలూయా. షుగర్ ఉంది మీ తాతకే, మీ మమ్మీకి షుగర్ ఉంది, నీకు షుగర్ ఉంది. ఇప్పుడు నువ్వు ఆ షుగర్ తీసేసుకొని నీ తరాలకు షుగర్ ఉండదు. హల్లెలూయా. మా తాత ముత్తాతల నుంచి అప్పులు ఉన్నాయి, దరిద్రం ఉంది. చాలా మంది మీ గత చరిత్రను తుడిచేసుకొని నూతన చరిత్ర, నూతన ఆరంభాలు చేయబోతున్నారు ఈరోజు. గాడ్ నా నుంచి, నా కుటుంబం నుంచి ఉద్యోగస్తులు కాదు, ఉద్యోగాలు ఇచ్చే తరాలుగా మారుతాయి నా తరాలు. ఒక ఇల్లు కొనుక్కొని జీవితాంతం డబ్బులు కట్టుకోవడం కాదు, ఇల్లులు కొని అమ్మేవాళ్ళుగా మారుతాను నేను. గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినేషన్. గాడ్ కెన్ చేంజ్ డెస్టినేషన్. సంబడి ఆర్ చేంజింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు ఏమంటాడు తెలుసా? రాను మనం ఏం చేయాలంట? గొప్ప కార్యాలనండి. ఎవరిచ్చారు ఈ సామర్థ్యము? ఆయనే.
ఎంతమంది మీలో ఉండే సామర్థ్యాన్ని బయటకు తెద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నాకు బూతులు వచ్చేస్తున్నాయి, కోపం వచ్చేస్తుంది, నేను తిట్టేస్తున్నాను తెలియకుండా, ఏంటో నాకు ఎన్ని వచ్చేస్తున్నాయి. కానీ గుర్తుపెట్టుకో, నీలో జయించే సామర్థ్యము ఉంది. దాన్ని ఈ రోజు నుంచి దేవుడు బయటికి తీయబోతున్నాడు. పక్కన చెప్పు, నీలో జయించే సామర్థ్యం ఉంది అని చెప్పండి. నువ్వు ఎప్పుడైతే యేసుని అంగీకరించావో, యు గాట్ దట్ ఎబిలిటీ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్. యూ క్యాన్ డూ ఇట్. సైతాన్ చెప్తాడు ఇది పోదు, మీ డాడీకి ఉందే, మీకుందే. నో 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 నో. మాట మాత్రము సెలవి నాయన, నా బలహీనత తరాల పాటు బలముగా మారిపోతుంది. A word can make your generations of weakness into future glory. జయించుటానండి, రాసుకోండి. ఏంటి నా బలహీనత? God will give you power to overcome it. ఐదోది మచ్ మోర్, అత్యధికము అనండి. మన దేవుడు అడిగింది అడిగినట్టు ఇస్తాడా? అడుగు వాటికంటే, ఊహేచు వాటికంటే అత్యధికంగా ఇస్తాడా? ఏదైతే నీకు చాలనంత వస్తుందో ఈ సంవత్సరం అది అత్యధికముగా మారునుగాక. దిస్ ఇస్ ద ప్రామిస్ టుడే. వాట్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ యూ, God is going to make it much more. అందరూ చెప్పండి, నాకు చాలనిది ఈ సంవత్సరము అత్యధికంగా పొందుకుంటాను. దిస్ ఈస్ God. ఎంతమందికి కావాలి ఈ వాగ్దానము? ఆమెన్ అనండి. ఆమేన్. దేవా నీ చిత్తం ఏంటంటే ఆయన ఏమంటాడు? అవును, ఆమేన్. తీయండి 2 Corinthians 1:20. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మహిమ నీకే, గ్లోరీ గ్లోరీ. దేవుడు అంటాడు నాకు డైరెక్ట్గా గ్లోరీ రాదు, నీ ద్వారాయే వస్తుంది. పక్కన చెప్పండి, దేవునికి మహిమ నీ మహిమ ద్వారా వస్తుంది అనండి. అంటే నీకు డబ్బులు వచ్చి, నీకు ఆరోగ్యం వచ్చి, నీకు బలం వచ్చి, నువ్వు బ్లెస్ అయ్యి అందరూ చూసి ఇంత బ్లెస్ అయిపోయావు ఏంటి, నువ్వు ఎలాగయ్యావు? నా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇలాగ వస్తుందంట దేవునికి మహిమ, గ్లోరీ. ఎంతమంది రెడీగా ఉన్నారు నా ద్వారా నువ్వు మహిమపరచబడాయా అని? పక్కన పాడండి, మహిమ నీ ద్వారా నేనయ్యా అనండి. మహిమ నా ద్వారా నేనయ్యా అనండి. హల్లెలూయా. సంబడి సే గ్లోరీ ఓవర్ మీ. నాకు మహిమ అనండి. నా ద్వారా నాకు కలిగిన మహిమతో నా దేవుని మహిమపరుస్తా. నీ కష్టాలు, అప్పులు, దరిద్రం, బాధలు అన్నీ ఉన్నాయి, మహిమ నీకేనయ్యా. బాగానే ఉంటుంది. అదే నీకు సమృద్ధి, ఐశ్వర్యము, బలము, దయ్యాలను వెలగొట్టే వరము, స్వస్థత వరము అన్నీ ఉన్నాయి. అప్పుడు మహిమ అంటే ఎలా ఉంటుంది? వావ్. అందరూ చెప్పండి, యేసయ్యా నన్ను మహిమపరచు, నా మహిమతో నేను నిన్ను మహిమపరుస్తా. దేవుడు ఫరోని ఎలా వణికిచ్చాడు? మోషేని ఏం చేశాడు? మహిమపరిచాడు. ఈ గ్లోరిఫై. అందుకే దావీదు అంటాడు నా మహిమతో నేను నిన్ను మహిమపరుస్తా. దేవుడు యేసయ్యను మహిమపరిచాడు. యేసయ్య తన మహిమతో ఎవరిని మహిమపరిచాడు? తండ్రిని. అయితే డేంజరస్. నీకు మహిమ వస్తే నేనే గ్రేట్ అనొచ్చు, లూసిఫర్ లాగా. అదొకటి తగ్గించుకో. దేవుని మహిమ నీకు సంపూర్ణంగా కలిగి దాని నుంచి నువ్వు దేవుని ఇంకా గొప్పగా మహిమపరుస్తావు. లార్డ్ జీసస్, నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలను స్వస్థపరచు దేవుడవు. నీ పేరు యెహోవా రాఫా. నిశ్చయముగా మా రోగాలను భరించావు, నిశ్చయముగా మా బలహీనతలను తీసివేశావు, నిశ్చయముగా అంటున్నావు. అయినా చాలామంది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 17 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. ఇంకేం తగ్గుతుంది? కానీ ఏం జరగలేదు నాయన. ఏంటి మాకు ఈ పరిస్థితి? వాట్ ఈస్ ది సిచ్యువేషన్? అయ్యా ఈ పరిస్థితి ఏంటి అని అనేకులు అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఈ రోజు స్వస్థత ఆరంభింపబడుతుంది. ద హీలింగ్ విల్ బిగాన్. ప్రతి వ్యాధిని నార్మల్ తీసుకొని రండి. లార్డ్ హీల్ దెమ్, విజిట్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ 3 సార్లు ఆమేన్ అనండి.